నా పేరు రమాదేవి. అయితే పెళ్ళి అయిన తర్వాత సుష్మా అని పెట్టిండ్రు. చనిపోయిన వ్యక్తి మా తమ్ముడు సార్. నాకు ఇద్దరు తమ్ముళ్ళు, కౌల పిల్లలు. అయితే రీసెంట్గా మా చిన్న తమ్ముడు పేరు తేజేశ్వరు, అతడు సర్వేయర్ సార్, లైసెన్స్ సర్వేయరు. నవంబర్ నెలలో మేము అరేంజ్డ్గానే ఒక సంబంధం చూసినాం. వాళ్ళు వచ్చి అడిగినారు, సరేలే చేద్దామని మంచిగా ఉంటే చేద్దాంలే అని అనుకొని చేసినాము. ఎంబడెంబడే సంబంధం మాట్లాడి మంచి పిల్లగాడు అని చెప్పి ఎంగేజ్మెంట్ చేయించిన తర్వాత పాప ఏం చేసింది, పెళ్లి కుదిరించుకున్నాము, పత్రికలన్నీ పెట్టుకున్నాము. ఇయ్యాలి అనుకునే టైంలోనే ఆ పాప వెళ్ళిపోయింది. మా తమ్ముడి మీద బ్యాడ్గా లెటర్ రాసి వెళ్ళిపోయింది సార్. వెళ్ళిపోయిన తర్వాత మేము పాప వెళ్ళిపోయింది కదా అని మేము మనసు మార్చుకొని మా తమ్ముడు ఇంకొక సంబంధం చూసుకుందామని మనసు మార్చుకుని ఉందామనేసరికి మళ్ళీ ఏం చేసినారు ఆ పాప వాళ్ళు, లేదు నాకు మా అమ్మ డబ్బులకు టార్చర్ పెట్టడం వల్ల తట్టుకోలేక నేను డబ్బులు కట్నం ఏది పెళ్లి ఖర్చు అది ఇది అని ఒకటే నీ వల్ల ఇది అవుతుంది అది అవుతుంది అని చెప్పిస్తుంది, అది ఇది అని టార్చర్ పెడుతుంది అని చెప్తే నేను వెళ్ళిపోయినా, డబ్బుల కోసం ఇబ్బంది వెళ్ళిపోయినా అది ఇది అని చెప్తే సరేలే అని మా తమ్ముడు, అరే ఒక ఆడపిల్ల కదా అంతగానం బాధపడుతుంది, అంత ప్రాధాయపడుతుంది, నాకు నువ్వంటే ఇష్టము, నువ్వు లేకుండా నా జీవితం పాడవుతుంది అది ఇది అని చెప్తే సరేలే అని మా తమ్ముడు అన్నారు. అయినా మా ఇంట్లో వాళ్ళు వద్దు, ఆ పిల్ల వారం రోజులు ఎక్కడ పోయిందో తెలియదు మనకు, అట్లాంటి పిల్లని మనం చేసుకుందామో వద్దు తేజ అది ఇది అని మేము అందరం నచ్చ చెప్తే ఆ పిల్ల ఏం చేసింది, బాగా ఇష్టమో మంచిగా మాయమాటలు చెప్పి మా తమ్ముడిని బాగా వలలో వేసుకున్నది. తండ్రి లేని దాని, రీసెంట్గానే మా అన్న కూడా చనిపోయినాడు, నాకు నువ్వు అది ఇదని బాధపడి ఏడుస్తే మా తమ్ముడు, అరే ఆడపిల్ల కదా, ఆడపిల్ల జీవితం కదా పాడైపోయింది, డబ్బుల కోసం ఇబ్బంది పడిపోయిందని ₹1 కట్నం, ₹1 ఏం తీసుకోకుండా ఎదురు ఆ పాపకు బంగారు చైను, బంగారు పుస్తలు, బంగారు చైను డైలీ యూజ్ చేసుకొని చైన్ ఒక 3 లక్షల వరకు 4 లక్షల వరకు పెట్టి చేపించి పాపకు పెళ్లి ఖర్చు అన్ని చేసి బీచ్ పల్లిలో లేచిపోయి పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. వాళ్ళ ఇంట్లో సభ్యులు అయితే అందరు రెడీగా ఉన్నారు, వాళ్ళ అమ్మ అందరు రెడీగా ఉన్నారు. తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఆ పాపకు బ్యాంకు మేనేజర్ అనేతోనో అఫైర్ ఉందన్న సంగతి తెలిసింది. తెలిసిన తర్వాత మా తమ్ముడు కి తెలుసో తెలియదో మాకు తెలియదు సార్. మేమైతే మా తమ్మునితోనే ఎన్నిసార్లు గొడవను, వద్దు తేజ, అట్లాంటి వ్యక్తి మనకు వద్దు తేజ అని అంటే, లేదక్క ఆ పిల్ల చాలా మంచిది, డబ్బులకు ఇబ్బంది అయిపోయిందని ఆ పిల్ల మాట్లాడిన మాటలు కాల్ రికార్డ్స్ అన్ని వినిపించినారు. అయినా కూడా ఆ పిల్ల మాయమాటలు చెప్తుంది, తేజ మనకు వద్దంటే కూడా వినలే. మీరు ఇట్లా చేస్తే నేను వెళ్ళిపోతా, నేను ఒక్కరిని లేచిపోయి పెళ్లి చేసుకుంటా, నేను ఒక ఆడపిల్లకు అన్యాయం చేయను అది ఇది అని చెప్తే సరేలే అని లేచిపోయి పెళ్లి చేసుకొని పోతే మా అమ్మ నాయన, అరే పిల్లగాడు పోతున్నాడు, మళ్ళీ మా పిల్లగాడు మాకు దూరం అయితే మేము ఉండలేమని చెప్పి మా పిల్లగాని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాం సార్. ఇంట్లో పెట్టుకుంటే మా తమ్ముడిని ఏం చేసిండ్రో తెలియదు సార్. మంగళవారం రోజు జూన్ 17వ తారీఖు సార్, కొలత అని డ్యూటీకి అని చెప్పి పోతే వానికి ఏం చేసిండ్రో 1 గంటల నుంచి స్విచ్ ఆఫ్ వచ్చింది. ఆ రోజు నుంచి నిన్న శనివారం రోజు వరకు మనిషి కనిపిస్తేనే లేడని పోలీసుల కంప్లైంట్లు అవి ఇచ్చి మేమంతా వెతుకుతే నిన్న ఉదయం మాకు శవం అయితే కనిపించిండు సార్. పురుగులు పడిపోయినాయి, మనిషి పాడైపోయిండ్రు, చంపేసినారు సార్. కత్తి తీసుకొని కడుపులో ఓడిచినారు, కంఠం తెంపేసినారు సార్. ఎట్లా చేయాలి ఇట్లాంటి ఆడోళ్ళు? బ్యాంకు మేనేజర్ తో అఫైర్ పెట్టుకుందంట సార్. ఆ బ్యాంకు మేనేజర్ మాటనే వినిపిస్తుంది, ఆయనకు ఏమో పిల్లలు లేరంట, వాడిని చేసుకుందాం అని అనుకుంటుందో మరి ఏమేమో మాకు క్లియర్గా అయితే ఇన్ఫర్మేషన్ తెలుస్తలేదు, వాళ్ళు ఎవరో కూడా తెలుస్తలేదు. కానీ నా తమ్ముడు ఎంత గుణవంతుడు, బుద్ధిమంతుడు, ఎంత మంచోడు సార్. ఒక ఆడపిల్ల జీవితం అన్యాయం అవ్వకూడదని ఆ పిల్ల ఇంట్లోకి వెళ్ళిపోయిన పిల్ల అని కూడా తెలిసినా కూడా నా తమ్ముడు బంగారం, ఎంత మంచి పిల్లలు వచ్చి ఇచ్చిపోతామన్నా కూడా సరేలే ఒక ఆడపిల్ల జీవితం అని చేసుకున్న పాపానికి ₹1 ఖర్చు లేకుండా వాళ్ళకు ఎదురు పైసలు పెళ్లి ఖర్చు అన్ని మోసుకొని వీడు చేసుకొని మేము చేతులారా మా తమ్ముడు చేతులారా జీవితాన్ని నాశనం చేసుకున్నట్టుంది సార్. ఇట్లాంటి ఆడవాళ్ళు, మాయమాటలు చెప్పే ఆడవాళ్ళు భూమి మీద ఉన్నంత వరకు ప్రపంచం బాగుపడదు సార్. ఇట్లాంటి ఆడవాళ్ళను కఠినంగా ఆయన పెళ్లి వద్దు 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 అనుకుంటూ వచ్చినాం. వద్దనుకుంటా వచ్చి ఏమన్నాడు, నేను ఆ పిల్ల లేకుంటే చనిపోతా, నేను ఆ పిల్ల లేకుంటే చనిపోతా అన్నాడు. వదినే మా అన్నని ఒప్పించిన, నేను ఒప్పుకొని వాళ్ళు అన్నారు, మళ్ళీ ఎట్లారా నేను ఆ పిల్లని చేసుకొని నేను ఉండలేను నేను చనిపోతా, ఆ పిల్ల కోసం నేను చనిపోతా అని నాతో 100 సార్లు, నాన్న నువ్వు ఆ పిల్ల చనిపోతే ఎట్లారా, మీకు మేము ఉన్నాము అని నేను నాలోని సమాయించి నాది పెళ్లి, మీ ఇష్టం ఉంటే రాండి లేకుంటే లేదు, బీస్పల్లి కాడ పెళ్లి అంటే నాన్నతోనికి నా వదినతోనికి వచ్చిన, వదిన ఇట్లా మన పిల్లగాడు మనకి దవ్వ అవుతాడు, వస్తే రాండి లేకుంటా వండి నాతోనికి వచ్చిండు. వచ్చి నాకు పెళ్లి, ఈ రోజు పెళ్లి చూడు మీరు రాండి అంటే ఎట్లా మళ్ళీ ఎట్లా సంగతి, అమ్మ నాయనకి అంటే అమ్మ నాయన రారంట, మళ్ళీ ఎట్లా మీరు వస్తారా లేదా, మేము 5 మంది అక్క చెల్లెళ్ళము, మేము మా అన్నోళ్ళు 2
తమ్ముడు అన్న పెద్దాయన అందరికన్నా పెద్దాయన ఇంకా నాతోనికి వచ్చేయమన్నాడు. సరేరా నువ్వు అంతగానో ఒప్పుకుంటున్నావు, సరే నీకు పెళ్లి కొడుకుని చేసి నా ఇంటికంటూ పెళ్లి కొడుకుని చేసి నిన్ను తొలుకొని పోతామని నా ఇంటికాడ పసుపు పెట్టి నా అల్లునికి చేతులకు పసుపు పెట్టి మంచిగా చేసినాం మేము. ఆ అక్క చెల్లెళ్ళం, నా కోడళ్ళు ఇద్దరు కోడళ్ళం నా అల్లునికి చేతులకి ముఖానికి పెట్టి కూర్చోబెట్టి నా మన్మని తోడు పెళ్లి కొడుకుని కూర్చోబెట్టి కొత్త బట్టలు వేసి పెళ్లి కొడుకుని చేసుకొని కారు మీద తోలుకపోయిన బీస్పల్లి కాడికి తోలుకొని పోయి గణదీపం మా ఇంటి వల్ల ఎల్లగొట్టినాం సార్. అట్లా కూడా నా అల్లునికి దేవుడు కాపాడలేదు. వాళ్ళ బ్రదర్ కూడా నిన్నటి నుండి కూడా మా సర్వం కోల్పోయామని చెప్తున్నా. ఏం చెప్పాలనుకుంటున్నారు brother? జూన్ 17 నా తమ్ముడు మిస్ అయిందని ఫోన్ వచ్చింది సార్. అయితే నేను పిఎస్ఓ కంప్లీట్ చేసిన తర్వాత ఒక 2-3 డేస్ తర్వాత ఏమైంది, 2 డేస్ తర్వాత సార్ ఈవినింగ్ ఎస్ఐ సార్ దగ్గరికి వెళ్ళింటి నేను. సార్ ఏమైంది సార్ కేసు విషయం కనుక్కుందామని. అప్పుడు ఫ్రెండ్స్ అందరం కలిసి సార్ని అడుగుతున్న టైంలో ఒక 2 లాయర్లు వచ్చారు సార్. ఒక కార్ వేసుకొని 2 లాయర్లు వచ్చారు. వచ్చి మేము సార్తో మాట్లాడుతున్నప్పుడే వచ్చి అడిగారు సార్. తేజ అని ఇట్లా వాళ్ళ ఎస్ఎస్ఆర్ వాళ్ళని అడిగారు అనమాట. వాళ్ళు వచ్చి ఎస్ఎస్ఆర్ని అడిగారు తేజ అని. అయితే నాకు అప్పుడు అర్థమైంది తేజ సార్ అవతల సైడ్ మళ్ళీ మీరు అమ్మాయి తరపు వచ్చిందా అబ్బాయి తరపున వచ్చిందా అని అడిగాను. అంటే తేజ ఈ కేసు విషయం ఏమైందని కనుక్కుందామని వచ్చినా అంటే మీరెవరు అంటే మేము ఇద్దరం లాయర్లము, మేము క్రిమినల్ లాయర్లము, మాకు ఇద్దరికి 24 years ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్పారు సార్. చెప్పిన తర్వాత వాళ్ళు అప్పుడే నాకు అనిపించింది సార్ దీంట్లో వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యేటాళ్ళకి మా తమ్ముని ఏదో చేసింటారు, కేసును కూడా తప్పుదో పట్టియడానికి ఏమైనా ఛాన్స్ కూడా ఉంటుందని నాకు అనిపించింది సార్. కానీ ఎస్ఐసార్ వాళ్ళని ఫస్ట్ నాగేష్ అని నిందితుడు సార్ తమ్ముడిని తీసుకొని పోయినాడు. మీ తమ్ముడు ఎట్లా ఉండేవాడు, ఇంట్లో ఎట్లా ఉండేవాడు, పెళ్లికి ముందు పెళ్లికి తర్వాత? సార్ మ్యారేజ్కి తర్వాత మేమిద్దరము అసలు మాట్లాడుకున్నా లేదు సార్. ఈ అమ్మాయి విషయంలో మేము ఇద్దరము కూడా వ్యతిరేకం, అదే మ్యారేజ్ నచ్చక నేను వద్దు అమ్మాయి అంటే కూడా చెప్పినా వినకుండా ఆ అమ్మాయిని చేసుకున్నందుకు నేను చెప్పాను అనమాట. అమ్మాయిని తీసుకొని బయటనే ఉండి ఇంటికి రావద్దు అని అంటే, లేదు ఇంటికి తీసుకొని వస్తే ఏం చేస్తావు అని అన్నారు సార్. వస్తే నేను బయటకు వెళ్తా మళ్ళీ అని చెప్పిన సార్. ఆ రోజు మ్యారేజ్ అయిన రోజు ఈవినింగ్ నేను ఇంటి నుంచి బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసిండు సార్. ఇంటి నుంచి అందరు బంధువులు ఫోన్ చేస్తే ఈ అమ్మాయి అమ్మ నాన్నను మా తమ్ముడిని మంచిగా చూసుకుంటుంది అన్న నమ్మకం వచ్చిన రోజు నేను ఇంటికి వస్తాను కూడా చెప్పిన సార్. అవి నా దగ్గర కాల్ రికార్డింగ్స్ కూడా ఉన్నాయి సార్. నేను మా ఫ్యామిలీ వాళ్ళకి చెప్పిన. చూస్తున్నాం ఇది ఓవరాల్ గా చూస్తే మాత్రం మొత్తంగా ఇదంతా కూడా ఒక హాట్ టాపిక్ గా మారుతుంది. అక్కడ ఎవరైతే ఐశ్వర్య ఉందో ఆమె తల్లిగా ఉన్నటువంటి వారికి కర్నూలుకు చెందినటువంటి ఒక బ్యాంకు మేనేజర్తో ఎఫ్ఐఆర్ ఉంది. ఆ ఎఫ్ఐఆర్లో భాగంగానే కూతురుతో కూడా ఈ యొక్క ఎఫ్ఐఆర్ను కొనసాగించేందుకు కుట్ర పన్నాడు. ఇదే క్రమంలో తన కొడుకును మచ్చిక చేసుకుని తన కొడుకును పెళ్లి చేసుకున్న తర్వాత తిరిగి అదే బ్యాంక్ మేనేజర్తో రెగ్యులర్గా టచ్లో ఉంటూ తన కొడుకు పతనానికి కారణమైంది, తమ తమ్ముడి పతనానికి ఆ అమ్మాయి కారణమైంది కాబట్టి వారిని విడిచిపెట్టకుండా వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలంటూ కూడా వారి కుటుంబ సభ్యులు అయితే చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా ఇక్కడ తేజేశ్వర్ మరణానికి సంబంధించినటువంటి అప్డేట్. కెమెరా పర్సన్ నగేశ్వర్ శంకర్, బిగ్ టీవీ, గద్వాల్ నుండి.